యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియా T20 వరల్డ్ కప్ టీం ప్రకటనకు సంబంధించినటువంటి వార్త. కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలో టీమును ప్రకటించింది బీసీసీఐ. ఇక కెప్టెన్గా సూర్య, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ని ప్రకటించారు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ని ఉంచారు. అలాగే జట్టులో సూర్య, అభిషేక్, శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, బుమ్రా, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్కి చోటు దక్కింది. ఇక జట్టులో చోటు దక్కించుకున్నాడు ఇషాన్ కిషన్. ఇక టీం నుంచి శుభ్మన్ గిల్ అవుట్ అయినటువంటి బ్రేకింగ్ న్యూస్ యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాను. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, 3 ఫార్మాట్ల కెప్టెన్గా, 3 ఫార్మాట్ల ఆటగాడిగా గిల్ని రుద్దాలి అని అనుకున్నారు టీమిండియా మీద. అలాగే నేషనల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, చేసినటువంటి ఒక యుద్ధమే చేసినటువంటి పరిస్థితి ఉంది గిల్ విషయంలో. వెనక్కి తగ్గిందని అనుకోవచ్చు అంటారు. అసలు స్క్వాడ్లోనే లేనటువంటి పరిస్థితి ఉంది గిల్. ఎలా చూడాలంటారు ఈ టీంకి సంబంధించి? ఫార్మాట్లు అంటే టెస్ట్ రోహిత్ శర్మ అంటే మామూలుగా అతని క్రికెట్ మొత్తం కూడా చాలా మంది క్రికెటర్ల కెరీర్ నాశనం చేసిన విధంగానే ఉంటుంది. 2020 నుంచి మనం చూసుకుంటే శిఖర్ ధావన్ తప్పించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, అలాగే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అలాగే రోహిత్ శర్మ విషయంలో అలాగే నెంబర్ 4 లో ఆడించడానికి అతన్ని విరాట్ కోహ్లీని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకునేలాగా ఒత్తిడి చేశారు. టెస్ట్ కెప్టెన్సీ కోసం రోహిత్ శర్మను పక్కన పెట్టేలా చేశారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఇలా దాదాపు ఒక 8 మంది ఆటగాళ్ళు అతని కారణంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ ఎట్టగేలా అంటే 100 మంది ఆటగాళ్ళు క్రికెట్ లో ఆడాలి, అంతర్జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలి అని ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలో శుభ్మన్ గిల్ ను అలా రుద్దాలి, 3 ఫార్మాట్లలో ఆడించాలి, 3 ఫార్మాట్లకి విరాట్ కోహ్లీ లాగా, రోహిత్ శర్మ లాగా కెప్టెన్ చేయాలి అని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆడాలి అని అంటే ఖచ్చితంగా స్కిల్ ఉండాలి. అతనికి ఫాస్ట్ బౌలింగ్ ఆడే స్కిల్ లేదు. ఫ్లాట్ పిచ్ల మీద మాత్రమే అతను ఆడగలిగే ఆటగాడు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువైనటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే అటు సౌత్ ఆఫ్రికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లేదంటే న్యూజిలాండ్, చైనా కంట్రీస్ లో అతను ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. అలాగే టాప్ జట్ల మీద ఆడినప్పుడు కూడా అతను అంటే అగ్రశ్రేణి బౌలర్లు, ఇప్పుడు లుంగిసాన్ ఇంగిడి కానీ, రబాడా కానీ, లేదంటే ఇతర వియాన్ ముల్డర్ కానీ, ఎన్సెన్ కానీ, ఇలాంటి బౌలర్లు ఆడలేనటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే మిచిల్ స్టార్క్ కానీ, ప్యాట్ కమ్మిన్స్ కానీ, ఇలా కొంతమంది చాలా ఆటగాళ్లు అతను క్రమంగా ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గతంలో టెస్ట్ సిరీస్ లో కూడా మనం చూసాం. టెస్ట్ సిరీస్ లో కూడా అతను చాలా అంటే దాన్ని ఏమంటారు, దారుణంగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు T20లో కంటిన్యూ చేయాలి, వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్ చేయాలి సూర్యకుమార్ యాదవ్ తర్వాత అనుకున్నారు, కానీ అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు అతన్ని టీం నుంచి తప్పించడం జరిగింది. ఇది ఖచ్చితంగా భారత క్రికెట్ కు శుభపరిణామనే చెప్పుకోవాలి. ఎందుకంటే జాతీయ మీడియా కానీ, అలాగే ఇటు సోషల్ మీడియా కానీ, మిగిలిన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సంజు శాంసన్ జట్టులో ఉన్నప్పుడు సంజు శాంసన్ కి అవకాశం కల్పించకుండా ఎందుకని శుభ్మన్ గిల్ ను అలా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని చాలా మంది ఆశ్చర్యపోయారు. 10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు చేసి ఆటగాడిని పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు అయితే చాలా వరకు వచ్చాయి. ఎట్టకేలకు ఆ విమర్శలకు తలొగ్గి నిన్న సంజు శాంసన్ కి అవకాశం ఇచ్చింది. అతను కూడా దాదాపు 160 స్ట్రైక్ రేట్ తో అతను బ్యాటింగ్ చేసి మంచి ప్రదర్శన చేశాడని చెప్పుకోవాలి. ఎస్, అలాగే టీంలో కంబ్యాక్ ఇచ్చినటువంటి ఇషాన్ కిషన్ విషయం కూడా దాదాపు 2 ఏళ్ల పైచిలకు ఉన్నటువంటిది. అంటే ఒక సంక్షోభం అనాలా, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక వివాదం రూపంలో తప్పుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం అనేది టీమిండియాలో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ శ్రేయస్ అయ్యర్ విషయంలో కానీ, ఇషాన్ కిషన్ విషయంలో కానీ కొంత యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు విషయంలో ఎంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఆడే అంటే ఆట పట్ల వాళ్ళిద్దరు చాలా మెరుగ్గా రాణిస్తారు. వాళ్ళలో మంచి స్కిల్ ఉంది. ఎలాగైనా సరే టెస్ట్ క్రికెట్ అయినా సరే బాగా కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్లు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు విషయంలో ఉన్నటువంటి యాటిట్యూడ్ ప్రాబ్లమే వాళ్ళ కెరీర్ విషయంలో మైనస్ అవుతుంది అనే విషయం ఇలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. అలానే సెంట్రల్ కాంట్రాక్ట్ ఇద్దరు కోల్పోవడం కూడా జరిగింది యాటిట్యూడ్ కారణంగానే. బయటకు వెళ్ళడం, అలాగే గత కొంతకాలంగా కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో కూడా అతను నిలకడగా రాణించడం మనం చూసాం. అలాగే ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కానీ ఎక్కడ అవకాశం వచ్చినా సరే అతను ఆడుతున్నాడు. వికెట్ కీపర్ గా అతను ప్లేయర్ చాలా మంచి ఆటగాడనే చెప్పాలి. వాస్తవానికి శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కూడా Under-19 వరల్డ్ కప్ లో కలిసి ఆడినటువంటి పరిస్థితి ఉంది. కానీ శుభ్మన్ గిల్ అతని విషయంలో కూడా కొంత అంటే రాజకీయాలు చేసేదాన్ని కామెంట్స్ కూడా వినిపించాయి. ఎట్టకేలకు వాడిని జట్టు నుంచి తప్పించి ఇషాన్ చాలా మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఎస్, బౌలింగ్ విభాగాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాబోయే దానికి సంబంధించి చాలా టీంలు కూడా
T20 సిరీస్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. బౌలింగ్ విభాగానికి సంబంధించి పర్టికులర్గా మనం చూసాం, ఇటు టెస్ట్లో కావచ్చు, వన్డేలో కావచ్చు, T20లో కావచ్చు, బ్యాట్స్మెన్స్ భారీ స్కోర్ చేసినప్పటికీ కూడా దాన్ని కాపాడుకోవడంలో కావచ్చు, లేకపోతే దాన్ని డిఫెండ్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది బౌలింగ్ విభాగానికి సంబంధించి. ఎలా చూడొచ్చు అంటారు ఈ స్క్వాడ్ని? ఖచ్చితంగా అంటే బౌలింగ్ విభాగం నాకు అంత బలంగా ఏం కనపడటం లేదని చెప్తాను నేను. ఎందుకు అని అంటే హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా వెనుక అంటే ఫాస్ట్ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతున్నాను నేను. వీళ్ళిద్దరితో పాటుగా మరో ఫాస్ట్ బౌలర్ ఉంటే బాగుండేది అనే ఒపీనియన్స్ కొంత వినపడుతూ వస్తున్నాయి. ఎందుకంటే బ్యాట్స్మెన్లకు సంబంధించి కొంత చాలా ఎక్కువగానే ఉన్నారు కాబట్టి కొంత మార్పులు చేర్పులు చేసి, అంటే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, వీళ్ళిద్దరు అవసరమైతే అటు మన అక్షర్ పటేల్, రింకు సింగ్ వీళ్ళిద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడగలరు. కానీ శివం దుబే ప్లేస్ లో మరో బౌలర్ ని తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎంతమంది ఆల్రౌండర్లు, దాదాపు వాషింగ్టన్ సుందర్ కానీ, అదేవిధంగా అక్కడ చూసుకుంటే హార్దిక్ పాండ్యా కానీ, అలాగే ఇప్పుడు శివం దుబే, ముగ్గురు ఆల్రౌండర్లు అయ్యారు. కానీ వీళ్ళకి సంబంధించి కొంత బౌలింగ్ విభాగాన్ని అటు అభిషేక్ శర్మ కూడా అవసరమైతే బౌలింగ్ చేయగలరు. కాబట్టి శివం దూబే స్థానంలో మరో బౌలర్ని తీసుకుని ఉంటే, ఫాస్ట్ బౌలర్ని తీసుకుని ఉంటే బాగుండేది అనేది అయితే నా ఒపీనియన్. ఇక వరుణ్ చక్రవర్తి ఎలాగో అతను ప్రూవ్ చేసుకున్నాడు, వాషింగ్టన్ సుందర్ కూడా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ సంగతి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అతను చాలా అద్భుతమైన బౌలర్. హర్షదీప్ సింగ్ కూడా అతను కూడా చాలా నిలకడగా ఆడేటువంటి బౌలర్. కానీ సౌత్ ఆఫ్రికా టూర్ లో కొంత డిస్టర్బ్ అయ్యాడు. ఇక హర్షిత్ రాణా విషయంలోనే కొంత డౌట్స్ ఉన్నాయి. మరి అతన్ని కూడా శుభ్మన్ గిల్ లాగా 3 ఫార్మాట్లలో ఆడించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి అతను ఏ విధంగా రాణిస్తాడు ఏంటనేది చూడాలి. ఇక్కడ పర్టికులర్గా రింకు సింగ్ గురించి మాట్లాడితే మంచి బ్యాట్స్మెన్గా కూడా తనకి ఇది డెత్ ఓవర్లలో కూడా కొంచెం మంచి స్కోర్ చేయగలడు. సో తను కూడా బెంచ్కే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ T20 దానికి సంబంధించి కూడా ఫీల్డింగ్ కావచ్చు, లేకపోతే సబ్స్టిట్యూట్, లేకపోతే వాటర్ బాయ్గానే యూజ్ చేస్తున్నారు తప్ప మెయిన్ ప్లేయర్గా తీసుకోవడం లేదనేటువంటి రకరకాల విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్? రింకు సింగ్ విషయంలో కూడా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో మనకి ఎటువంటి హోప్స్ ఉంటాయి, రింకు సింగ్ విషయంలో కూడా అటువంటి హోప్స్. ఎందుకంటే అతను చిన్న జట్ల మీద ఆడతాడనే విమర్శ కూడా ఉంది. కాకపోతే అతనికి పెద్ద జట్ల మీద వచ్చే సమయానికి సరైన అవకాశాలు ఇవ్వటం లేదు. యాక్చువల్ గా అతన్ని 10-11 ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగ్ పంపిస్తే ఖచ్చితంగా కీలక సమయంలో మంచి పరుగులు చేయగలిగే సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్. కానీ అతనికి సరైన అవకాశాలు ఇవ్వకుండా బెంచ్ కి పరిమితం చేయడం, లేదంటే కింద స్థానంలో అంటే ఎప్పుడో 2-3 ఓవర్లు లేదంటే 1 ఓవర్ ఉన్నప్పుడు అతను, లేదా 4-5 బంతులు ఉన్నప్పుడు అతను బ్యాటింగ్ కి పంపడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కానీ అది కరెక్ట్ కాదు. అతనికి మంచి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా రాణించగలిగే సత్తా ఉన్నటువంటి ప్లేయర్ రింకు సింగ్. అయితే అతను కూడా పెద్ద జట్ల మీద ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అతనికి ఆ స్థాయిలో అవకాశాలు అయితే రాలేదని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీమిండియా స్క్వాడ్ని ఒకసారి మనం చూస్తే కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, అలాగే ఓపెనర్గా అభిషేక్ శర్మ, వికెట్ కీపర్గా సంజు శాంసన్, అలాగే మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా ప్రకటించారు. అలాగే రింకు సింగ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ మరొక స్టాండ్ బై వికెట్ కీపర్గా కూడా మంచి బ్యాట్స్మెన్గా కూడా తను ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, పేస్ విభాగానికి సంబంధించి తాను ముందుండి నడిపించే నాయకుడిగా ఉంటాడు జస్ప్రీత్ బుమ్రా. అలాగే కీలకమైనటువంటి ఆటగాళ్ల జాబితాని T20 వరల్డ్ కప్ 2026 T20 వరల్డ్ కప్కి సంబంధించి స్క్వాడ్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం.